అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, పార్లమెంట్ ఎన్నికల కథ కూడా ఒడిచిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికల మీదే ఉంది. మరీ ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు. ఆగస్టులోనే ఎన్నికలని కొందరు, సెప్టెంబర్లో అని ఇంకొందరు, ఛాన్సే లేదు అక్టోబర్లోనే జరుగుతాయని ఇంకొందరు, ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు సీఎం రేవంత్ రెడ్డి మధ్యలో ఏముంది? సర్పంచ్ ఎన్నికలు ఏ సమయంలో జరిగితే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది? ఇదే ఇప్పుడు అసలు పాయింట్. ఇప్పటికే సర్పంచ్ల పదవీకాలం ముగిసి 6 నెలలుగా వస్తుంది. దాంతో రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండానే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. కానీ పంచాయతీ ఎన్నికలపై రివ్యూ చేసిన సీఎం ముందు బీసీ కమిషన్ని రిపోర్ట్ రెడీ చేయమని ఆదేశించారు. ఆ రిపోర్ట్ ఆధారంగానే రిజర్వేషన్లు నిర్ణయించే అవకాశం ఉందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల మేర రుణమాఫీ చేసి తీరుతామన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ₹1,00,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. ఇక మిగిలింది 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులే. వాళ్లకు ఆగస్టు నెల పూర్తయ్యేలోగా రుణమాఫీ చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఇది జరిగిన వెంటనే సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ సర్పంచ్ ఎన్నికలకు నగారా మోగించే అవకాశం ఉంది. ఒకవేళ అదే గనక జరిగితే సరిగ్గా బతుకమ్మ దసరా సీజన్లో ఎన్నికలుండే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు జోష్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. పూర్తి స్థాయిలో రుణమాఫీ తర్వాతే సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలనుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చేసుకునే అవకాశం దొరుకుతుంది. అప్పుడు గ్రామాల్లోని ఓట్లన్నీ కాంగ్రెస్ మద్దతుదారులకే పడతాయనే ఆలోచనలో ఉంది హస్తం నాయకత్వం. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. ఆగస్టు తొలివారంలోగా కొత్త ఓటర్ జాబితా సిద్ధం చేయాలని ఇప్పటికే సీఎం సూచించారు. ఆ ఓటర్ లిస్టు పూర్తవగానే బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాసెస్ అంతా పూర్తవ్వాలంటే కొంత టైం పడుతుంది. ఒకవేళ రిజర్వేషన్లు గనక మార్చాలని ప్రభుత్వం భావిస్తే మరికొంత సమయం కావాలి. ఓవరాల్గా సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలోనే ఎన్నికలు జరుగుతాయనే వాదన బలంగా వినిపిస్తోంది. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to Please do subscribe to Please do subscribe to. Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.